పత్రిక చూడండి ఏమంటారంటే, మీరు నిద్రపోయేటప్పుడు ధ్యానంలో కూర్చోండి, మెల్లిగా మీరు యోగ నిద్రలోకి జారుకుంటారు అంటారు. యోగ నిద్ర అంటే గుర్తుపెట్టుకోండి, గాఢ నిద్రా స్థితి అంటే గాఢ నిద్రలోకి మీరు వెళ్ళిపోతారు. అది ఆయన చెప్పింది. యోగము అంటే కలయిక. ఎవరితో కలుస్తారు అప్పుడు? సాక్షాత్తు భగవంతునితో. ఆ భగవంతునితో ఉన్న స్థితే యోగము. ఆ స్థితి గాఢ నిద్రలో వస్తుంది. అక్కడ శరీరం పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయవు, ఆఖరికి మనసు కూడా పనిచేయదు. ఏమీ పనిచేయనప్పుడు ఉండేది ఆత్మ అంటే భగవంతుడు. ఆ స్థితిలో ఉన్నవాడు అంతులేని ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అటువంటి ఆనందానుభూతిని అనుభవిస్తున్నప్పుడు గంటలు నిమిషాల్లో గడిచిపోతాయి. వాడు 5 గంటలు పడుకున్నా, 6 గంటలు పడుకున్నా 5 నిమిషాలు నిద్రపోయినట్టు ఉంటుంది. అరే అప్పుడే అయిపోయిందా అనుకుంటాడు. అప్పుడు తెల్లారిపోయిందా, అప్పుడు 5 అయిపోయిందా ఆశ్చర్యపోతాడు. నిద్రపోతే అలాంటి నిద్రపోవాలి. కలత నిద్ర కూడా పనికిరాదు. కలత నిద్రలో కళ్ళకంటూ మనసు పనిచేస్తూనే ఉంటుంది. అందుకే పత్రి గారు ఏమంటారంటే, గాఢ నిద్ర స్థితి పొందాలి అంటే మీరు నిద్రపోయేటప్పుడు ధ్యానంలో కూర్చోండి అంటారు. ఇప్పుడు మా మేడం ప్రతిరోజు చేసే పని అదే. ధ్యానంలో కూర్చుంటుంది, నిద్ర వచ్చినప్పుడు హాయిగా పడుతుంది. అందుకే పత్రి గారు చెప్తారు, ధ్యానం చేస్తూ మీరు పడుకుంటే మెల్లిగా యోగ నిద్రలోకి జారుకుంటారు అంటారు. 2 రకాల లాభాలు. ఆ నిద్ర పట్టేదాకా ఆ దైవంతో ఉంటారు, ఆ శక్తి పొందుతూ ఉంటారు. నిద్రపోయినప్పుడు ఎంతో రిలాక్స్ అవుతారు. కోల్పోయిన శక్తి అంతా తిరిగి సంపాదించుకుంటారు. మీ ఇంద్రియాలు, అవయవాలు ఎంతో శక్తివంతంగా ఆ రోజంతా పనిచేస్తాయి. చూసుకోండి కావాలంటే. గాఢ నిద్రపోయిన వాళ్ళు ఎంత రిలాక్స్ అవుతారు.